బ్రేకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ ప్రమాదంలో స్పాట్లోని 9 మంది చనిపోయారు, మరో 23 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవే. నాదన్ దేహాత్ పిఎస్ సమీపంలో ఆగి ఉన్న రాళ్ల ట్రక్కును ఒక బస్సు ఢీ కొట్టింది. బస్సు ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్ వెళ్తోంది బస్సు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ఒక్కసారి ఆ ప్రమాద స్థలంలో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో చూడొచ్చు. మొత్తం బస్సు అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. ఆగి ఉన్న ఒక రాళ్ల ట్రక్ను ఈ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. పైగా ఈ ప్రమాదం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో అంతా నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళంతా రక్తపు మడుగులో ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సిబ్బంది ఆ నుజ్జైన బస్సులో నుంచి వాళ్లను బయటకు తీయటానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. స్పాట్లోనే 9 మంది చనిపోయారంటే ఎంత ఘోర ప్రమాదం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ బస్సు ముందు భాగాన్ని కూడా మనం చూడొచ్చు, ఎంత నుజ్జు అయిపోయిందో. వేగంగా వచ్చిన బస్సు ఆగి ఉన్న రాళ్ల ట్రక్కును రాత్రి సమయంలో చూసుకోకుండా వెళ్ళి గుద్దేసింది. బహుశా డ్రైవర్కి ఆ సమయంలో నిద్ర వచ్చిందా ఏందో అర్థం కాదు. ఆగి ఉన్న రాళ్ల ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ముందు భాగం ఎంత డ్యామేజ్ అయిందో కూడా మనం చూడొచ్చు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే చనిపోయారు. 23 మంది గాయపడటంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే అక్కడికి అంబులెన్స్లను రప్పించారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సహాయాన్ని కూడా పోలీసులు తీసుకోవాల్సి వచ్చింది. స్థానికుల సహాయంతో సహాయక చర్యలను కొనసాగించారు. హైవేపై అదుపు తప్పడంతో హైవేపై వేగంగా వస్తూ అదుపు తప్పి ఆగి ఉన్న ఒక రాళ్ల ట్రక్కును బస్సు ఢీ కొట్టిందని పోలీసులు చెప్తున్నారు. ప్రమాద దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బస్సు ముందు భాగం నుజ్జు అయింది. ఆ నుజ్జు అయిన భాగాలను తొలగించి బస్సు లోపల ఉన్న వాళ్ళను రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సు ముందు భాగంలో ఫ్రంట్ సీట్లలో కూర్చున్న వాళ్ళందరూ 9 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఉదుటున కుదుపు రావడంతో వెనక సీట్లలో ఉన్న వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. కానీ ముందు సీట్లో కూర్చున్న వాళ్ళు 9 మంది చనిపోయారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళు రక్తమూడుతున్న వాళ్లను వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ బస్సు వెనుక వైపున ఒక తాడు కట్టి ఆ బస్సును వెనుకకు లాగారు. ఆ లారీని ఆ బస్సును వేరు చేశారు. ఒక రాళ్ల లోడుతో వెళ్తున్న లారీ ఆగి ఉంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి చూడొచ్చు. ఒకసారి మన సీట్లు ఏ విధంగా నుజ్జు అయిపోయాయో. ఆ వెనుక సీట్లలో ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 9 మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. ఈ ప్రమాదంలో స్పాట్లోని 9 మంది చనిపోయారు. మరో 23 మంది గాయపడ్డారు. బస్సులో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆసుపత్రికి గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. నాదన్ దేహత్ పిఎస్ సమీపంలో ఆగి ఉన్న రాళ్ల ట్రక్ను వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. कैमरे में ना बोलो ना, बाद में दो आदमी फंसे बाद में पीछे टोटल लगवा दिए। ये शॉट लो उसका कैमरा नहीं यार, कैमरे में ना बोलो ना, बाद में दो आदमी फंसे